అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం గండపల్లి సొంత మండలంలో పనిచేసుకునే వెసులుబాటు కొరకు సీనియారిటీ లిస్టు ప్రమోషన్ ఛానల్ నేషనల్ ఇంక్రిమెంట్స్ కొరకు ఉద్యోగులు సొంత మండలంలో పనిచేసే వెసులుబాటు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సొంత మండలంలో పనిచేయటకు వీలు కల్పించిన కారణంగా అతి తక్కువ వేతనాలు పొందుతున్న మాకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. హేతుబద్ధీకరణ రీత్యా పక్క మండలంలో కూడా అవకాశం దొరక్క చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున సొంత మండలంలో పోస్టింగ్ ఇప్పించగలరని ప్రభుత్వాన్ని కోరుతూ మంగళవారం స్థానిక ఇన్ఛార్జ్ ఎంపీడీఓ చంద్రరావుకు సచివాలయ సిబ్బంది వినతి పత్రం అందించారు. ప్రమోషన్లు మరియు నేషనల్ ఇంక్రిమెంట్స్ పై ప్రకటన సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్లు నేషనల్ ఇంక్రిమెంట్స్ తక్షణమే ప్రకటించాలి. లేని పక్షంలో తక్షణమే ఒక రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసి విధి విధానాలు మరియు టైం లైన్స్ ప్రకటించమని కోరుకున్నట్లు తెలిపారు. కార్యాచరణ సమితి బీజాన్ క్రిస్టోఫర్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కాకినాడ జిల్లా కె ప్రసాద్, జనరల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జగ్గంపేట యూనిట్ ఏ దినేష్, ఇంజనీరింగ్ సెక్రటేరియట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. మేము కాకినాడ జిల్లా గండపల్లి మండలం నుంచి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అంతా మాట్లాడుతున్నామండి. మా ఏఎస్సీ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు గండపల్లి మండలంలో మా ఎండిఓ గారికి మా సైడ్ నుండి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్గా మాకు 6 సంవత్సరాల నుంచి దగ్గరగా సుమారు 6 సంవత్సరాల నుంచి మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా మాకు సరైన ప్రమోషన్ ఛానల్ కల్పించకుండా మాకు రేషనలైజేషన్లో ఒక సచివాలయానికి 2 సచివాలయాలకి ఒకరే చేసేట్టుగాను క్లస్టర్ విధానం చూపించినారు. ఆ క్లస్టర్ విధానంలో మేము ఇప్పటికే ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గరగా 8 డిపార్ట్మెంట్లు హ్యాండిల్ చేస్తూ ఎంతో వర్క్ బర్డెన్లో ఉంటూ దాంతోపాటు వివిధ సర్వేలు కూడా చేస్తూ ఉన్నాము. అది సరిపోతున్నట్టుగా ఇప్పుడు క్లస్టర్ విధానం తీసుకురావడం వల్ల ఒక ఇంజనీరింగ్ అసిస్టెంటే 2-3 గ్రామాలకి ఈ అన్ని సర్వేలతో పాటుగా 8 డిపార్ట్మెంట్లు హ్యాండిల్ చేసే ఇబ్బంది జరుగుతూ ఉన్నది. సో మేము కోరేది మాకు ఈ ప్రమోషన్ ఛానల్ని క్రియేట్ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఎండిఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మా ఏఎస్సీ టీమ్ పిలుపు మేరకు ఇవ్వడానికి వచ్చామండి. దాంతోపాటుగా మా ట్రాన్స్ఫర్స్లో కూడా నేటివ్ మండలిని కన్సిడర్ చేయాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే డిపెండెంట్ పేరెంట్స్ ఉన్నారు. దాంతోపాటుగా కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్న పిల్లలతో పాటు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మా నేటివ్ మండలిని కన్సిడర్ చేయాల్సిందిగా కోరడం అయినది. ఇట్లు ఏఎస్సీ గండపల్లి మండలం. అదే మా యొక్క గ్రామ వార్డు సచివాలయ ఐక్య కార్యాచరణ వేదిక పిలుపు మేరకు మాకు నేటివ్ మండలం అనేది ఇవ్వాల్సిందిగా కోరుచు ఈరోజు మన మండల అభివృద్ధి అధికారి వారికి మా యొక్క వినతి పత్రాన్ని అందజేశామండి. ఈ విన్నపం ప్రభుత్వం వారు గుర్తించి మాకు కూడా వెసులుబాటు ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి. అండ్ థ్యాంక్ యూ అండి.